హాయ్, నా పేరు కిరణ్. నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాలాగా డిజబిలిటీతో ఉన్నవాళ్ళు కృంగిపోకుండా ముందుకి ఎలాగా కొనసాగాలి అనే దాని గురించి నేను ఒక మెసేజ్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. నార్మల్ పర్సన్కి డిజబిలిటీ పర్సన్కి మధ్య తేడా ఎలా ఉంటుందో అనేది నేను చాలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరైనా సరే డిజబిలిటీతో ఉన్నవాళ్ళు కృంగిపోకుండా ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్ అనేది మనకు వస్తుంది. కానీ మనకి డిజబిలిటీ అని చెప్పి మనం కృంగిపోకుండా డిప్రెషన్లోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే మనకున్న వాటితోనే మనం ముందుకు కొనసాగిపోవాలి. ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. సో ఏదో ఒక రోజు మనకి మంచి పొజిషన్ అనేది వస్తుంది. మన వికలాంగుడం కదా, సో మనకి ఇంతే అని మనం కృంగిపోకుండా మన ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ అనేవి మనం ఉంటాయి. సో వాటి కోసం మనం పోరాడుతూ ముందుకు వెళ్ళిపోవాలి. లైఫ్లో ఇది ఒక ఆపర్చునిటీ మనకు ఉండదు. లైఫ్లో ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీ ఉంటాయని మనం నమ్మి సో వాటి కోసం మనం వెయిట్ చేయాలి. అంతేగాని ఈ ఒక్క ఆపర్చునిటీతో మన లైఫ్ అయిపోయింది కదా అని చెప్పి మనం కృంగిపోకూడదు, నిరాశపడకూడదు. మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, సో బెస్ట్ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. మనం మంచి పొజిషన్లో ఉండాలని మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ. He starts his day with lots of hope. People see his disability, but he sees his ability, what he can do. He never looked at what he can do, rather than he looked at what he can do. He doesn't have a disability. He has a different ability. Nothing can stop his dream. We have only one life. We gotta be proud of that. Focus on what you have rather than what you don't have. Find a joy in everything, whatever you do. Don't look at their disability. Look at their ability and give them an opportunity to prove themselves. Thank you.